హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. పెళ్ళికి ముందు ఉండే రిలేషన్స్ వేరు, పెళ్ళికి తర్వాత పెట్టుకునే ఇల్లీగల్ రిలేషన్స్ వేరు. అలాంటి వాటికి చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళకి నేను ఒక చిన్న పిట్ట కథ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక చిన్న పల్లెటూరు అనమాట. ఆ పల్లెటూరులో ఈ కుటీరం అనేది తెలిసే ఉంటాగా, తాటాకులతోటి వేస్తున్న ఇల్లు అనమాట. దానిలో ఒక భార్య భర్త నివసిస్తుంటారు. అటువైపుగా వెళ్తున్న ఆ ఊరి పెద్ద రాజు అనుకోండి. ఆ ఊరి పెద్ద ఆ ఇంటి ముందుగా వెళ్తూ అతనికి బాగా దాహం వేసి ఆ ఇంటి ముందుకు వెళ్ళి, నాకు మంచినీళ్ళు కావాలి, దాహంగా ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇంట్లో ఆమె వాళ్ళ ఆయనకి అన్నం వడ్డిస్తుంది అనమాట. మంచినీళ్ళు అడగగానే తెచ్చి ఇచ్చింది. ఒక్కసారిగా రాజు ఆశ్చర్యపోతాడు ఆమెను చూసి. ఆమె అందం, ఆమె వైభోగం అన్నీ చూసి, ఇంత అందాల రాసి నా కంట పడకుండా ఇక్కడ ఎలా ఉంది, ఇన్ని రోజులు ఏమైపోయింది, నేను చాలా మిస్ అయ్యాను తనని అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ లోపే తన భర్త తినేసి పక్కకు వెళ్ళిపోయాడనమాట. వెంటనే ఇతను ఏమన్నాడంటే, ఎంతో అందంగా ఉన్నావు నువ్వు నాకు కావాలి, నేను ఈ ఊరికి రాజుని, నా దగ్గర వజ్ర వైడూర్యాలు, ఎంతో ఆస్తులు ఉన్నవి, నువ్వు నాకు కావాలి, నాతో నువ్వు రావాలి అని అడుగుతాడు. అందుకు ఆ భార్య కోప్పడలేదు, కసురుకోలేదు, ఎంతో వినమ్రతతో, అవునా సరే, అలానే నేను వస్తాను మీతోటి, కానీ ఎన్నో ఊర్లు తిరిగి వస్తున్నారో ఏమో, కొంచెం అన్నం తిందురు రండి అని ఇంట్లోకి పిలుస్తుంది. ఇంట్లోకి పిలిచి అతని భర్త తిన్న ఆకులో అన్నం కూరలు అన్నీ వడ్డించి తినమని చెప్తుంది. అప్పుడు ఆ రాజు అంటాడు, ఏమనుకుంటున్నావు, నన్ను అవమానిస్తున్నావా? నేను ఈ రాజ్యానికే రాజుని, నాకు వెంగిలి ఇస్తరాకులో అన్నం పెడతావా అని అన్నాడు. నా భర్త తిన్న వెంగిలి ఆకులోనే నీకు అన్నం వడ్డిస్తే అంత అవమానంగా ఫీల్ అయ్యారే, మరి నా భర్తకి సొంతమైన నన్ను ఎలా అడుగుతున్నారు? మీరు అడుగుతుంది అదే కదా. నా భర్త తిన్న ఆకులో మీరు తినలేనప్పుడు నా భర్తకు మాత్రమే సొంతమైన నన్ను ఎలా అడుగుతున్నారు అని నవ్వుతూ చెప్పింది. ఇంకా రాజుకి బుద్ధి వచ్చి, నన్ను క్షమించు, నాకు ఏదో వంకర బుద్ధి అలా కలిగింది, ఇక నుంచి నా భార్య తప్ప మిగతా వాళ్ళు అంతా కూడా నా సోదరితో సమానం, నన్ను క్షమించు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమర్థమైంది ఈ చిన్న పిట్ట కథలో మీకు? అవతల వారి భార్యలను కోరుకున్నామంటే వాళ్ళు ఎంగిలి చేసిన వాళ్ళనే అనుకోవాలి కదా. వాళ్ళు తిన్న ఎంగిలి ఇస్తరాకులో మనం తినడానికి ఇష్టపడము, కానీ అన్నీ కూడా దానిలోకే వస్తాయి. కొంచెం ఆలోచించుకోండి, ఎవరి భార్యలు వాళ్ళకే సొంతం.